హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏంటి వీడియో అంటే ఫ్రెండ్స్, మనం ఇండియన్ స్టైల్లో పాస్తా చేసుకోబోతున్నాం, ఇండియన్ టచ్ ఇచ్చి. సో చూడండి, టమాటాలు అండ్ మనం పాస్తా కూడా తీసుకున్నాము. నీళ్ళు బాగా మరిగించి ఆయిల్ వేసి ఉప్పు వేసి నీళ్ళు బాగా పెట్టి మరిగించి ఈ పాస్తా అనేది వేసేస్తున్నాం. 500 గ్రామ్స్ ఫ్రెండ్స్. పాస్తాల్లో చాలా డిఫరెంట్స్ వస్తాయి. ఈ పాస్తా మాత్రం మైదాతో చేసింది కాదు, వీటితో చేసినవి, అంటే నవధాన్యాలతోటి అలా మనకి ఇది గోధుమలతో చేసినవి అనమాట. నవధాన్యాలతో చేసినవి కూడా దొరుకుతాయి. సో టమాటాలు మనకి బాగానే తీసుకోవాలి. ఒక 5-6 టమాటాలు, 7-8 టమాటాలు కూడా తీసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రెండ్స్, ఒక 2 వెల్లిపాయ గడ్డలని వెల్లుల్లి రెబ్బలు. చూడండి, ఇవి బాగా అలా నొక్కితే దగ్గరకు అవ్వాలి మనకి పాస్తా అనేది. చూడండి, ఇది మన ఆటా పిండితో చేసింది, మైదా కాదు. ఎల్లిపాయలు అనేవి సన్నగా తరిగాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకోవచ్చు, కాస్త బటర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను బటర్ వేయలేదు, ఆయిల్ వేసాను, మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. సో వెల్లుల్లి రెబ్బలు అనేటివి బాగా వేగాలి. చిన్న ముక్కలు కట్ చేసాం, చైనీస్ స్టైల్లో కట్ చేసాం ఫ్రెండ్స్. ఎక్కడే కానీ లావు లేవు. ఇది అనేది బాగా సౌండ్ రావాలి, అప్పుడు మనము గోల్డెన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. గార్లిక్ అనేది అట్ ఫ్లేవర్, టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఉల్లిపాయలు వేసేసుకోవాలి, ఉప్పు వేసేసుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఫ్రెండ్స్, దీంట్లో మీరు కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయండి. బెల్ పేపర్స్ అంటే అవి, అండ్ చాలా కూడా వరకు ఫ్రెండ్స్ మీకు నచ్చినవి ఏవైనా కూడా. అండ్ బేసిల్స్ ఆకులు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇంకా మంచిగా మన స్ప్రింగ్ ఆనియన్స్ ఆకులు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఏ ఆకుకూరలు, పాలకూర ఏదైనా వేసుకోండి. చూడండి, మన దగ్గర పాలకూర ఉంది, సో మన దగ్గర కొత్తిమీర లేదు. అండ్ ఏ ఆకుకూరలు కూడా లేవు మన దగ్గర. బేసిల్స్ వేయట్లేదు నేను, ఉన్నాయి కానీ వేసుకోవచ్చు. ఇంకా ఏవైనా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంతమంది పాస్లే వేస్తారు, అది కూడా వేసుకోవచ్చు. సో నేను మాత్రము మన కుండీలో కాసిన పాలకూర తెంపి సో పాలకూర వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఒక్కసారి బకెట్లో టబ్లో వేసుకొని మట్టి అంతా పోయిన తర్వాత మళ్ళీ అంతా తుంచుకొని మళ్ళీ మంచి వాటర్లో కడిగి కట్ చేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇది ఫ్రెండ్స్ చూడండి. దీని తర్వాత కూడా నేను మంచిగా కడుగుతాను ఫ్రెండ్స్. చూడండి, ఇంత నీట్గా పాలకూర అనేది ఎంత శుద్ధిగా ఎంత బాగుంది. మన కుండీలో పండించుకొని తినండి. సో నేను చాలా వరకు పండిస్తున్నాను ఫ్రెండ్స్, చాలా వరకు అన్నీ వేస్తున్నాను. ఇదన్నమాట మెంతం కూర, పాలకూర, తోటకూర, బచ్చల కూర, ఇవన్నీ మన దగ్గర మన కుండీలలో పండించి నేను ఇంట్లో వాడుకుంటాను అన్నమాట. చూడండి, అండ్ పప్పు చేస్తాను, బచ్చల కూరది, తోటకూర ఫ్రై చేసుకోవచ్చు, అలా రకరకాలు ఉన్నాయి. సో కారం ఫ్రెండ్స్, టమాటా పేస్ట్ వేసేసాము. టమాటా మనం ఏదైతే మిక్సీ కొట్టి పెట్టామో గ్రేవీ, అది వేసిన తర్వాత కారం మీ పైసినేసిని బట్టి. కొంతమంది చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటారు లాస్ట్కి, వేసుకోవాలి. కానీ చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం క్రష్ అవ్వాలి ఫ్రెండ్స్, బాగా క్రష్ అవ్వాలి, అదనమాట. సో పాలకూర ఫ్రెండ్స్ చాలా మనకి న్యూట్రిషన్స్ మంచిగా ఉంటుంది మనకి. అండ్ మంచి మనకి విటమిన్స్ అందుతుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇలాగా ఇదంతా యాడ్ చేసేస్తున్నాను. పాస్తా ఎక్కువైపోయింది. పాస్తా అనేటివి కూడా ఎక్కువ పెద్దగా ఉన్నాయి. ఇది ఎక్కువ జ్యూసీగా ఉండాలి ఫ్రెండ్స్. జ్యూసీగా మంచిగా సాఫ్ట్గా ఉండాలి. ఎక్కడే కానీ మనకి బాగుంటుంది జ్యూసీగా ఉంటే. అందుకని టమాటాలు ఎక్కువ వేసాను. సో మనీ ఎక్కువ వేసుకోండి, టమాటాలు యాడ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ చూడండి, తగినంత ఉప్పు. ఇలా చిల్లీ ఫ్లేక్స్ అయితే మిక్సీ బట్టి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అది కూడా. కాకపోతే ఆ గింజలు అనేటివి మనకి మూతికి తగలొద్దు, నోటికి తగలొద్దు. సో అందుకని గింజలు కూడా క్రష్ అయిపోవాలి, అట్లా అనమాట. చూడండి, ఫైనల్గా నిమ్మరసం పిండుకోవచ్చు. అండ్ లాస్ట్కి కొంచెం బటర్, టమాటో సాస్ ఫ్రెండ్స్. చెప్పాను కదా, జ్యూసీ ఉండాలి. టమాటో కెచప్ కూడా వేసుకోవచ్చు అండ్ టమాటో సాస్. ఇంకా నేను టమాటో ప్యూరీ కూడా వేసాను. బయట నుంచి కొనుక్కొచ్చి కూడా టమాటో ప్యూరీ యాడ్ చేయొచ్చు, అండ్ ఇంట్లోది కూడా యాడ్ చేయొచ్చు, అండ్ టమాటో కెచప్ కూడా యాడ్ చేయొచ్చు. 3 ఇంగ్రీడియంట్స్ టమాటోది యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్, మీ ఇష్టం, మీ ఆప్షనల్లీ. ఇది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఎందుకంటే ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ పాలకూర కూడా యాడ్ అయ్యింది.
సో చూడండి నేను మూత పెట్టలేదు, ఎందుకంటే ఆ పాలకూర అనేది నల్లగా అవ్వకూడదని. చూడండి సన్నగా తరిగేసి వేసాను. ఆకుకూరలు ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. కొత్తిమీర వేయకపోయినా కూడా చాలా బాగుంది. గుడ్ లుకింగ్ చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్గా కాస్త బటర్ పైన వేసుకోవచ్చు. ఇంకా ఇంతే ఫ్రెండ్స్. ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ ఫ్రెండ్స్. అండ్ ఆల్ అనే బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మేము పెట్టిండే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారు కానీ ఆల్ అనే బటన్ క్లిక్ చేసి పెట్టుకోలేదు ఫ్రెండ్స్. మా వీడియోస్ మీ వరకు రావాలంటే ఆల్ అనే బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ చూడండి ఎంత టేస్టీగా, సూపర్గా, చాలా బాగా అనిపించింది. మన ఇండియన్ స్టైల్లో పాస్తా. అండ్ అవి కూడా ఆటాతో చేశారు, పిండితో చేశారు, గోధుమ పిండితో చేశారు, మైదా పిండితో కాదు. అలాగే మనకి మనం హెల్తీగా ఇండియన్ స్టైల్లో ఇండియన్ టచ్ ఇచ్చి చేసాం ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు డౌట్ వద్దు, అందరూ తినొచ్చు. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా కూడా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చుతుంది. మాకైతే ఇంట్లో మేము టిఫిన్ ఇదే చేసామన్నమాట. మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన